బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUA టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. మోకాళ్ళ నొప్పులు చాలా మందిలో చూస్తుంటాం. ఒక ఏజ్ అయిన తర్వాత 50 ఇయర్స్, ఒక 60 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా సివియర్గా మోకాళ్ళ నొప్పులు అనేది ఉంటుంటాయి. సో అది బోన్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్లనో ఎముకల బలహీనత వల్లనో వస్తూ ఉంటుంది. సో ఆ మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఆసనాస్ చేద్దాం. ఆసనాస్ ముందు కంపల్సరీ వార్మప్స్ చేయాలి. అవి ఏంటంటే రెగ్యులర్గా లెగ్స్ రొటేట్ చేయాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. స్ట్రెచెస్ కంపల్సరీ, యాంకిల్ స్ట్రెచెస్ చేయాలి. సో బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ డౌన్ అండ్ 6 seconds హోల్డ్ చేయాలి. డౌన్ 1 2 3 4 5 and 6. Breathe in up, keep breathing 1 2 3 4 and slowly right leg తీసుకోవాలి and breathe in up and slowగా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఇట్లా మూమెంట్ ఇస్తూ ఉండాలి. స్లోగా క్లాక్ వైజ్ 1 2 3 4 5 and 6. Anti-clockwise same 1 2 3 4 5 and 6. Next other side and breathe in up and breathe out down. Breathe in up and breathe out down. Breathe in up and breathe out down. 5 4 3 2 and 1 and slowly clockwise 1 2 3 4 5 and 6. Anti-clockwise spine straight ఉంచుకోవాలి. 2 3 4 5 and 6 and relax. మళ్ళీ లెగ్స్ షేక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన మోకాలు ఈ నీ క్యాప్ ఉంటుంది కదా, నీ క్యాప్ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. అండ్ బ్రీద్ ఇన్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఇలా 1 2 3 4 స్లోగా చేయాలి. 3 4 5 and 6. మళ్ళీ సైడ్ టు సైడ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్. స్లోగా మూమెంట్ ఇవ్వాలి. అండ్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలా ఒక 10 10. బ్రీద్ ఇన్ పైకి కిందికి, పైకి కిందికి 10 10 కౌంట్స్. మళ్ళీ అప్ అండ్ డౌన్ 10 10 కౌంట్స్. ఇలా చేయడం వల్ల మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. సో స్లోగా మూమెంట్ ఇవ్వాలన్నమాట. తర్వాత స్ట్రిప్ తీసుకోండి. స్ట్రిప్ తీసుకొని కాలికి వేయండి అండ్ స్లోగా ఇది టైట్ చేసుకోండి పాదాన్ని ఈ స్ట్రిప్ తోటి. అండ్ స్లోగా బ్రీద్ ఇన్, పైకి లేపండి అండ్ బ్రీద్ అవుట్ డౌన్ and breathe in up and breathe out down and breathe in up and breathe out down, breathe in up and breathe out down. మోకాల్కి హర్ట్ కాకుండా స్లైట్గా పైకి లేపండి, కిందికి దించాలి, పైకి లేపాలి, కిందికి దించాలి. సో ఇలా చేయడం వల్ల మన నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. సో రిలాక్స్డ్గా కూర్చొని చేయాలి. స్పైన్ స్ట్రైట్ ఉంచుకోవాలి, రిలాక్స్డ్గా చేయాలి. అండ్ నెక్స్ట్ స్లోలీ, ఎక్కువ సివియర్గా ఉంటే పిల్లో వేసుకోవచ్చు, సివియర్గా లేకపోతే నార్మల్గా ఇలా చేయొచ్చు. మళ్ళీ లేయిన్ శవాసన, రిలాక్స్డ్గా పైకి లిఫ్ట్ చేయాలి.
కాల్ని హర్ట్ చేయకుండా పైకి లేపాలి. అండ్ స్లోలీ బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ డౌన్. అండ్ బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ డౌన్ అండ్ స్లోలీ క్రాస్. ఇట్లా క్రాస్ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల మన ఈ నరం అనేది సైడ్కి లాగడం అనేది తగ్గుతుంది. దీనివల్ల సయాటికా పెయిన్ కూడా తగ్గుతుంది. సో మళ్ళీ సెంటర్కి తీసుకురావాలి, మళ్ళీ డౌన్ చేయాలి. మళ్ళీ బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ క్రాస్ అండ్ బ్రీద్ ఇన్ సెంటర్ అండ్ బ్రీద్ అవుట్ అండ్ డౌన్. ఇలా డైలీ 20 కౌంట్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. చాలామంది మోకాళ్ళ నొప్పులు అనగానే కూర్చోవడానికి నించోడానికి చాలా భయపడుతుంటారు. సో లైట్గా వైడ్ ఓపెన్ చేసుకోవాలి కాళ్ళు. చైర్ ఉంటే, చాలా సివియర్ ఉంటే చైర్ వేసుకోవచ్చు. సివియర్ లేకపోతే స్లైట్గా బెండ్ చేయాలి. ఎక్కువ నీ బెండ్ చేయకుండా ఓన్లీ హిప్ డౌన్ చేస్తుండండి. అండ్ 1 ఇలా బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ డౌన్, సిట్టింగ్ పోస్చర్. 2 3 4 5 6 ఇలా 20 కౌంట్స్ రోజుకు పెంచుతూ పోవాలి. సో మళ్ళీ రైట్ లెగ్ 90 degrees అండ్ లెఫ్ట్ లెగ్ 45 degrees. అండ్ వీరభద్రాసన. అండ్ స్లోలీ హిప్ డౌన్ చేసుకోవాలి, నీ బెండ్ చేసుకోవాలి, స్లైట్గా నీ బెండ్ చేసుకోవాలి. ఇలా అండ్ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ అప్ అండ్ బ్రీద్ అవుట్, కమ్ టు ద సెంటర్. అండ్ బ్రీద్ ఇన్ and slowly up and breathe out, come to the center and breathe in, slowly up and breathe out, come to the center. And next కాల్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ 90 degrees and right 45 degrees and breathe in, slowly up and breathe out, come to the center. Breathe in, slowly up and breathe out, come to the center. ఇలా రైట్ అండ్ లెఫ్ట్ 20 కౌంట్స్. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. చూసారు కదండి యోగా ఆసనాస్. ఇలా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల వితౌట్ మెడిసిన్ మీరు మోకాళ్ళ నొప్పులు క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.